చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య సుదీర్ఘ భేటీ జరిగింది. ఈ సమావేశంలో పాలనా పరంగా రాజకీయంగా తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చించారు. పలు అంశాలపై యాక్షన్ ప్లాన్ రెడీ చేసే దిశగా డిస్కషన్స్ జరిగింది. ఇటీవలే మోదీతో భేటీ అయిన పవన్ కళ్యాణ్ తాజాగా చంద్రబాబుతో సమావేశం కావడం ఆసక్తిగా మారింది. మరి ఈ హై ప్రొఫైల్ భేటీలో ఏ అంశాలు చర్చకొచ్చాయో ఒకసారి చూద్దాం. ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఉండవల్లిలో సీఎం చంద్రబాబు నివాసంలో ఈ సమావేశం జరిగింది. భేటీలో వీళ్ళిద్దరి మధ్య పలు కీలక అంశాలు చర్చకొచ్చినట్టు తెలుస్తోంది. దాదాపు 2 గంటల పాటు జరిగిన ఈ భేటీలో మొత్తం 5 అంశాలు చర్చకొచ్చినట్టు సమాచారం. ముఖ్యంగా పీడీఎస్ రైస్ వ్యవహారాన్ని చంద్రబాబుకు వివరించారు పవన్ కళ్యాణ్. ఇటీవల కాకినాడ పోర్టుకు పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్లి తనిఖీలు జరిపారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా స్మగ్లర్ల చేతిలో పనిచేస్తున్నారని, వాళ్ళు చెప్పినట్లుగా ఆడుతున్నారని ఆరోపించారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని చంద్రబాబుకు వివరించి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై లోతైన దర్యాప్తు చేయాలని కోరారు. రాజకీయ అంశాలు కూడా చర్చకొచ్చినట్టు సమాచారం. ముఖ్యంగా రాజ్యసభ సభ్యుల ఎంపిక, బీజేపీ ప్రతిపాదనపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కూటమిలోని 3 పార్టీలు ఎవరిని బరిలోకి దింపాలని ఆలోచిస్తున్నాయి. టీడీపీకి ప్రస్తుతం రాజ్యసభలో ప్రాతినిధ్యం లేదు. దీంతో ఈ ఉప ఎన్నిక ద్వారా పెద్దల సభలోకి మళ్లీ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తోంది. జనసేన నుంచి నాగబాబును రాజ్యసభకు పంపుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్యకు అవకాశం ఇస్తారని టాక్. ఈ నేపథ్యంలో రాజ్యసభ సీట్ల విషయంలో సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ చర్చించినట్లు సమాచారం. సోషల్ మీడియా కేసుల అంశం సైతం ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. సోషల్ మీడియాలో పోస్టులపై తీసుకుంటున్న చర్యలపైన ఇరువురు నేతలు చర్చించినట్టు తెలుస్తోంది. అసభ్య పోస్టులపై కఠినంగా వ్యవహరించేలా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని సీఎం చంద్రబాబుకు పవన్ సూచించినట్టు సమాచారం. పెండింగ్ లో ఉన్న నామినేటెడ్ పదవులపై కూడా ఈ భేటీలో డిస్కషన్ జరిగింది. కూటమి పార్టీల్లోని కష్టపడి పనిచేసిన నేతలకు మిగిలిన నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని, అందుకోసం ఏ విధంగా ముందుకు వెళ్లాలి అన్న దానిపై చంద్రబాబు పవన్ మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ ఇటీవలే ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చారు. 4 రోజుల పాటు ఢిల్లీలో ఉండి ప్రధానితో పాటు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. మోదీతో అరగంటకు పైగా భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. ఈ ఢిల్లీ టూర్ కి సంబంధించిన అంశాలను కూడా బాబుతో పంచుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ 5 కీలక అంశాలతో పాటు మరికొన్ని అంశాలు కూడా చర్చించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం జరగనున్న ఏపీ కేబినెట్ మీటింగ్ లో చర్చించాల్సిన అంశాలపై డిస్కషన్ చేసినట్టు సమాచారం.